వరంగల్ సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. బాలింత కేస్ షీట్ కనిపించకపోవడంతో తప్పుడు వైద్యం అందించారంటూ బాలింత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులకు బాలింత కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నజియా అనే గర్భిణి డెలివరీ కోసం 6 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరింది. ఆ రోజే మగబిడ్డకు జన్మనిచ్చింది. 6 రోజులుగా వైద్యం పొందుతున్న ఆమెకు హఠాత్తుగా సీరియస్ గా ఉంది అని ఎంజీఎంకు తరలించాలి అని వైద్యులు సూచించారు. దీంతో ఏమైందో చెప్పాలని బాలింత కుటుంబ సభ్యులు వైద్యులను నిలదీశారు. పేషెంట్ కేస్ షీట్ మాయమైనట్లు గుర్తించారు. వైద్యం తప్పుగా అందించడం వల్లే బాలింత ప్రాణాపాయ స్థితికి చేరింది అని ఆరోపించారు. మార్నింగ్ మీరా డాక్టర్ నేనా డాక్టర్ అంటాడు. నిన్న పొద్దున్న నుంచి ఇది కేస్ షీట్ 10:30కు ఒక మేడం తీసుకుపోయింది. అప్పటి నుంచి కేస్ షీట్ అవపడతలేదు అంటాను. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు కిటికల్ ఎట్లున్నది మేడం అంటే ఎంజం తీసుకెళ్ళాలి, వెనక అంబులెన్స్ ఉన్నది, ఇమీడియట్ గా ఎంజం తీసుకెళ్ళండి, మీరు మొత్తం సామాన్లతో తీసుకెళ్ళిపోండి అంటే నేను కేస్ షీట్ లేని పేషెంట్ ఎంజం తీసుకుపోయి ఏడ చూపెట్టుకోవాలి ఏమని చెప్పాలి అడగాలి డాక్టర్ని. సార్ ఆ పేషెంట్ ఇది కేస్ షీట్ ఏదంటాడు, కేస్ షీట్ చిట్టి రాసిస్తాను, నా పేరు నా మిస్సెస్ పేరు, నా మిస్సెస్ పేరు నాకు తెలియదు. ఆ చిట్టిలో ఏముంటుంది, వీళ్ళు ఏం ట్రీట్మెంట్ చేసిందనే నాకు తెలియాలి. గ్లూకోజ్ బాటిల్ ఎక్కించినా కానీ కడుపంత ఉప్పుతుంది, మొత్తం ఎట్టేటో చేస్తుంది, ఫేస్ అంతా రీడింగ్ చేంజ్ అవుతుంది. 5 days నుంచి లేని ఎమర్జెన్సీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంబులెన్స్ బయట నుంచి వచ్చేది, అంబులెన్స్ వెనక నుంచి అంబులెన్స్ పెట్టి మీరు తొందరగా వెళ్ళండి. ఎట్లా పడితే అట్లా మాట్లాడినా లోపల పేషెంట్ కాడికి వచ్చి షో చేస్తాను అని అడుగుతాను.